చేస్తే ప్యూరల్ అవుతాయి. కొన్నిటికి ఎస్ యాడ్ చేయడం కాదు, కొన్నిటికి ఏమవుతుంది అంటే ఎస్ యాడ్ చేయాలి. కొన్నిటికి ఏంటంటే ఎఫ్ఈకి ఏం చేయాలి అంటే దానికి బదులుగా ఎఫ్ఈకి బదులుగా బిఎస్ అనేది యాడ్ చేయాలి. మోర్ ఎగ్జాంపుల్ నైఫ్, కేఎన్ఐ ఎఫ్ఈ, నైఫ్, నైఫ్స్. ఎఫ్ఈ ఉంది కదా లాస్ట్, ఎఫ్ఈకి బదులుగా విఎస్ మనం. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైంది ఇది ఎలా చేంజ్ చేయాలో? ఎఫ్ఈ ఉంటే లాస్ట్ లెటర్ అది ప్యూరల్ గా చేంజ్ చేయాలి అంటే మనం ఎఫ్ఈకి బదులుగా మనం బిఎస్ అన్నది రాయాలి. నెక్స్ట్, a noun which ends with y and has a consonant before that y is changed by replacing the y with ies. ఇప్పుడు ఏంటంటే నౌన్ కి లాస్ట్ లోని సింగులర్ నౌన్ కి లాస్ట్ లో వై ఉందనుకోండి, వై ఉండి వైకి ముందు కాన్సనెంట్ సౌండ్ ఉందనుకో, కాన్సనెంట్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఎలా చేంజ్ చేస్తాము అంటే వైకి బదులుగా మనం ఐఎస్. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్. ఏ నౌన్ విచ్ ఎండ్స్ విత్ వై, వైతో ఎండ్ అయ్యి, అండ్ హ్యాస్ ఎ కాన్సనెంట్, కాన్సనెంట్ వైకి ముందు ఏముండాలి, కాన్సనెంట్ ఉంటే బిఫోర్ దట్ వై చేంజ్ బై రీప్లేసింగ్ ద వై విత్ ఐఎస్. అప్పుడు వైకి లాస్ట్ లెటర్ వైకి ముందు కాన్సనెంట్ సౌండ్, కాన్సనెంట్ ఉంటే అప్పుడు ఆ వైకి బదులుగా మనం ఐఈఎస్ అనేది రాయాలి. ఇస్ ఇట్ క్లియర్? బేబీ, బిఏ బివై, వై ఉంది లాస్ట్ కి, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము, వైకి బదులుగా మనం ఐఈఎస్ అన్నది బేబీస్, బేబీ బేబీస్, బేబీస్. వైకి బదులుగా మనం ప్యూరల్ ఏం రాస్తున్నాం, వైని తీసేసి రాస్తున్నాం, బదులుగా రీప్లేసింగ్ ఎలా చేస్తున్నాము అంటే ఐఈఎస్ తో రీప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్, సిటీ, సిఐటివై, సిటీ, సిటీస్, సిటీస్. వైకి బదులుగా ఏం రాస్తున్నాము, ఐఎస్ రాస్తున్నాము, సిఐటిఐఎస్, సిటీస్. ఇప్పుడు ఏమైనా చెప్పండి ఇంకోటి, మీరు లాస్ట్ లెటర్ వైతో కానీ వైతో అండ్ వైకి బిఫోర్ ఫ్యామిలీ, ఫ్యామిలీ, ఫ్యామిలీ. ఫ్యామిలీ స్పెల్లింగ్ ఏంటి, ఎఫ్ఏఎంఐ ఎల్వై, ఎల్వై. ఎల్ అన్నది ఏంటి, ఓవెలా కాన్సనెంట్, కాన్సనెంట్. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, వైకి బదులుగా ఐఎస్, ఫ్యామిలీస్ అని రాస్తాం. ఓకే, కాబట్టి మీకు లెటర్స్ లో ఓవెల్స్ ఏంటి, కాన్సనెంట్స్ ఏంటి అనేవి కరెక్ట్ గా తెలియాలి. తెలిస్తే మీకు వైతో వచ్చిన వాటికి ఈజీ అవుతాయి. ఎందుకంటే కాన్సనెంట్ వస్తే ఒకలా రాయాలి, నెక్స్ట్ ఓవెల్ వస్తే ఒకలా రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కంట్రీ, కంట్రీస్. లాస్ట్ లెటర్ వై వచ్చిన కంట్రీ, కంట్రీస్ అన్నప్పుడు వైకి బదులుగా ఐఎస్. బట్ నౌన్స్ ఎండ్ విత్ వై అండ్ హ్యావ్ ఎ ఓవెల్ ఫర్ వై వి యాడ్ ఓన్లీ ఎస్. అయితే ఇప్పుడు లాస్ట్ లెటర్ వై ఉండి వైకి ముందు ఓవెల్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, అప్పుడు వైకి బదులుగా ఐఎస్ రాయకూడదు, అప్పుడు జస్ట్ వీ హ్యావ్ టు పుట్ ఎస్. ఒక ఎస్ రాస్తే అది ప్యూరల్ గా చేంజ్ అయిపోతుంది. అది ఏంటి అంటే బాయ్, ఇంతకు ముందు చెప్పుకున్నాం, బాయ్, బాయ్స్. ఇక్కడ ఏముంది, లాస్ట్ లెటర్ బాయ్ అంటే వై ఉంది, లాస్ట్ లెటర్ వై ఉంది, బట్ వాట్ యు ఆర్ రైటింగ్, బిఓవైఎస్ అనే రాస్తున్నాం, బాయ్స్ అని రాస్తున్నాం. ఇక్కడ వైకి బదులుగా వీఆర్ నాట్ యాడింగ్ ఐఎస్, బదులుగా మనం ఐఎస్ రాయట్లేదు. ఎందుకు అంటే వైకి బిఫోర్ ఓవెల్ ఉంది, ఓ ఇస్ ఓవెల్, కాబట్టి బాయ్, బాయ్స్ అనే. టాయ్, టాయ్స్ అనే రాస్తుంది. టిఓఐఎస్ అని రాస్తామా, టిఓఐఎస్ అని రాస్తామా, టాయ్స్. టిఓవైఎస్ అంటే సరిపోతుంది, ఎందుకంటే వైకి బిఫోర్ ఓవెల్ ఉంది. కీ, కేఈవై, కీ. వైకి బిఫోర్ వాట్ ఈస్ దట్, ఈ ఉంది. మనం ఎప్పుడు వైని సింగులర్ నుంచి వై లెటర్ తో ఎండ్ అయిన వాటికి సింగులర్ నుంచి ప్యూరల్ గా మనం చేంజ్ చేయాలంటే కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి. వైకి ముందు మనకి ఓవెల్స్ ఉందా, కాన్సనెంట్ ఉందా చూసుకోవాలి. కాన్సనెంట్ ఉంటే వైకి బదులుగా ఐఎస్ రాయాలి, అదే ఓవెల్ ఉంటే మనం జస్ట్ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇలాంటివి చెప్పండి కొన్ని ఏమైనా. మంకీ, మంకీస్, మంకీ, మంకీస్. వెరీ గుడ్ లిఖితాశ్రీ, వెరీ గుడ్, గుడ్ గుడ్. క్లాప్ టు హర్. మంకీ, మంకీస్. ఎస్ యాడ్ చేస్తాం మనం, ఐఎస్ యాడ్ చేయమంటాం. నెక్స్ట్, సమ్ ప్యూరల్స్ ఆర్ ఆల్సో మేడ్ బై చేంజింగ్ ద ఓవెల్ ఆర్ ఓవెల్స్ ఇన్ ద వర్డ్. ఇంకొన్ని ఎలా చేంజ్ అవుతాయి అంటే మనం ఇంటర్నల్ ఓవెల్స్ చేంజ్ చేయడం ద్వారా
సింగులర్ లో ఉన్నది ప్యూరల్ లోకి మారుతుంది. సింగులర్ ని ప్యూరల్ గా మనం చేంజ్ చేయొచ్చు. ఎలాగంటే ఫుడ్, FOOT ఫుడ్, FEET ఫీట్, FOOT ఫుడ్ సింగులర్ అయితే, ఫీట్ FEET ఫీట్. మ్యాన్ సింగులర్ అయితే MAN మ్యాన్ అంటాం. అదే మ్యాన్ ఎక్కువ మంది అయితే అంటాం MEN మెన్ అంటాం. ఇక్కడ చూడండి ఏం చేంజ్ చేస్తున్నాము, ఓవో ఈ ఓవెల్స్ నే ఇక్కడ 2 ఓవెల్స్ ఉన్నాయి, ఓవో అనే 2 ఓవెల్స్ ఇక్కడ ఈగా చేంజ్ చేస్తున్నాం. జస్ట్ ఇంటర్నల్ ఓవెల్స్ చేంజ్ చేస్తున్నాం మనం. ఓకేనా? ఇక్కడ చూడు MEN మ్యాన్ ఉంది, ఇక్కడ MEN మెన్ పెట్టాం. ఇక్కడ ఏ అని ఓవెల్ ఉంది, ఏని ఈ ఓవెల్ గా చేంజ్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ టూత్, TOOTH, టూత్ TETH టీత్. టూత్ ఉంది, అది టీత్ గా జస్ట్ ఇంటర్నల్ ఓవెల్స్ చేంజ్ చేయడం అనమాట. ఇంటర్నల్ గా ఉన్న ఓవెల్స్ ని ఏని ఈ చేస్తున్నాము, లేకపోతే O ఉన్నప్పుడు WE అని రాస్తున్నాము. అలా ఇంటర్నల్ ఓవెల్స్ చేంజ్ చేయడం ద్వారా ప్యూరల్ గా చేంజ్ అవుతుంది. అంటే కానీ ఇక్కడ అంటే ఫుడ్స్ అని ఇక్కడ ఎస్ పెట్టకూడదు. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? నేమింగ్ వర్డ్స్ డోంట్ ఫాలో రెగ్యులర్ ప్యాటర్న్. కొన్ని నౌన్స్ ఏంటంటే ఏ ప్యాటర్న్ ని ఫాలో అవ్వవు. కొన్ని ఇలా ఎస్ యాడ్ చేయడం కానీ, ES యాడ్ చేయడం కానీ, IES యాడ్ చేయడం, VS చేయడం, ఇవేవి లేకుండా జస్ట్ అది వేరేగా ఉంటాయి. ఇవి రూల్స్ ఏమిటి మనలో కూడా కొంతమంది ఉంటాం కదా, అందరు చెప్తుంటే ఒకటి వింటారు, కొంతమంది వినరు. అలాగే ఈ నౌన్స్ ఫాలో అవ్వు. ఏవి అలాంటివి అంటే చైన్, ప్లీజ్ డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మాత్రం అన్మ్యూట్ చేసుకోండి. ప్లీజ్ టాకింగ్, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి అమ్మా. నెక్స్ట్ డోంట్ ఫాలో ద రెగ్యులర్ ప్యాటర్న్. ఇవి రెగ్యులర్ ప్యాటర్న్ ని ఫాలో అవ్వు. అవి అలాంటి నౌన్స్ ఏవి అంటే చైల్డ్, చిల్డ్రన్, చైల్డ్, చిల్డ్రన్. ఇది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. హూ ఇస్ ద టాకింగ్? జోసెఫ్ మ్యామ్. జోసెఫ్ ప్లీజ్ మ్యూట్ చేసుకోమ్మా, డిస్టర్బెన్స్ కదా, మ్యూట్ చేసుకోవాలి. ఆక్స్, ఆక్సన్, ఆక్స్ OX ఎస్ పెట్టండి, కాదు OX EN గా మారింది. మౌస్, మైస్, MOUSE మౌస్, మైస్ MICE మైస్ గా. ఇలా కొన్ని స్పెల్లింగే చేంజ్ అయిపోతుంది. కొన్ని ఎస్ పెడితే చేంజ్ అవుతాయి, కొన్ని ES పెడితే చేంజ్ అవుతాయి, కొన్ని IES రాస్తే చేంజ్ అవుతాయి, కొన్ని VS రాస్తే చేంజ్ అవుతాయి, కొన్ని ఇంటర్నల్ ఓవెల్స్ చేంజ్ చేయడం వల్ల చేంజ్ అవుతాయి ప్యూరల్ గాను. కొన్ని ఈ రూల్స్ ఏవి ఫాలో అవ్వకుండా డిఫరెంట్ గా స్పెల్లింగ్ డిఫరెంట్. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ యూ? అర్థమైందా? Yes, Do ma'am. you have any doubts? You can ask. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. డౌట్స్ లేకపోతే ఇందులో కొన్ని కొంచెం చెప్పండి మీరు. వైతో, వై బిఫోర్ ఓవర్ వచ్చింది చెప్పండి. మనీ, 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 మనీ సెలగా అనంగా మనీ, మనీ అంతే. ఓకే, సేమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొన్ని ఉంటాయి, అవి ఏంటంటే మనకి ఎప్పుడు సింగులర్ లోనే ఉన్నవి కొన్ని ఉంటాయి, ఎప్పుడు ప్యూరల్ లో ఉన్నవి కూడా కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షీప్, సింగులర్ షీపే అంటాము, ప్యూరల్ లో కూడా షీపే అంటాం, దానికి ఏమి యాడ్ చేయం. ఫిష్ కూడా అంతే, ఫిషెస్ అని ఎప్పుడు అంటాము అంటే ఫిష్ అనే అంటాము. ఫిషెస్ అని ఎప్పుడంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఫిషెస్ అని అంటాము, లేకపోతే ఫిష్ అనే అంటాము, డీర్ అని అంటాము. వాటికి చేంజ్ అవ్వదు. సింగులర్ ప్యూరల్ లో కూడా ఒకలాగే. ఇంకా కొన్ని చెప్పండి. నేనైతే if you are not saying, shall I ask? Can you say some? Women, women, WOMAN, women. అది ఎలా చేంజ్ అవుతుంది ప్యూరల్? Women, ma'am. స్పెల్లింగ్ WOMEN. వెరీ గుడ్, వెరీ గుడ్. ధనుశ్రీ, క్యాప్స్ ధనుశ్రీ, గుడ్. అలాగా మనం చేంజ్ చేసుకోవచ్చు.
అక్కడ ఇంటర్నల్ ఓవెన్ చేంజ్ చేశాం. అక్కడ ఏ ఉంది, ఇక్కడ ఈగా చేంజ్ చేశాం. ఓకే, నెక్స్ట్ థీఫ్. థీఫ్ ని చెప్పండి. థీఫ్ ప్యూరల్ ఎలా చేంజ్ చేస్తాము? థీఫ్. Shall I say the spelling? TH, I'm writing. IF, thief. TH, IF, thief. Last letter ఏముంది? Thief, TH, IEF, thief. Thief. ఇది ఎలా చేంజ్ అవుతుంది? ప్యూరల్ లాగా ఎలా వస్తుంది? లాస్ట్ లెటర్ F ఉంది. F ని ఎలా చేంజ్ చేయాలి? F ఉన్నప్పుడు లాస్ట్ లెటర్ ఎలా చేంజ్ చేయాలి? PS లా చేంజ్ చేయాలి. ఇప్పుడు కీప్ స్పెల్లింగ్ ఏంటి? TH, IE, థీఫ్స్. థీఫ్, థీఫ్స్. F కి బదులుగా మనం ఏం రాస్తాం? థీఫ్ అన్నప్పుడు BS. అలాగే నైఫ్, ఉల్ఫ్. ఉల్ఫ్, ఉల్ఫ్ స్పెల్లింగ్ ఏంటి? ఉల్ఫ్ స్పెల్లింగ్ ఉల్ఫ్. WOLF. LF. L కి బిఫోర్ ఏముంది? సారీ, F కి బిఫోర్ ఏముంది? L ఉంది. L ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? ఉల్ఫ్స్. F కి బదులుగా మనం ఏం రాయాలి? BS రాయాలి. ఉల్ఫ్స్, WOLBS, ఉల్ఫ్స్ అని రాయాలి. నెక్స్ట్ లేడీ, LADY. లేడీ ఎలా రాస్తాము? LADY. లేడీ, లేడీ. We will change. Last letter Y. Y before D is consonant. Ladies. Instead of Y, replacing with IS. Ladies. 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 Ladies అని రాయాలి. Y కి బదులుగా IS you have to. Okay. Next. Fly. FLY, fly. ఎలా చేంజ్ చేస్తాం ప్యూరల్ గా? ఫ్లై, FLY, ఫ్లై. ఫ్లై స్పెల్లింగ్ ఏంటి? FLY. Y, లాస్ట్ లెటర్ Y. Y బిఫోర్ ఏముంది? ఓవెల్ ఆర్ కాన్సనెంట్? కాన్సనెంట్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? Y బదులుగా how to write? IS. Flies. FLIS, flies. ఓకే, మీకు FE అయితే BS రాయాలి. లాస్ట్ లెటర్ FE అయితే FEకి బదులుగా మనం ప్యూరల్ రాసేటప్పుడు BS రాయాలి. అదే లాస్ట్ లెటర్ Yకి బిఫోర్ కాన్సనెంట్ సౌండ్ ఉంటే అప్పుడు మనం Yకి బదులుగా మనం IS రాసాం. అలాగే Yకి బిఫోర్ ఓవెల్ ఉంటే అప్పుడు ఏం రాయాలంటే జస్ట్ S యాడ్ చేసి సరిపోతుంది. అదే ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? ఒక ఎగ్జాంపుల్, బాయ్, టాయ్స్, బాయ్స్, టాయ్స్. Yకి బిఫోర్ ఏముంది? ఓవెల్ ఉంది. కాబట్టి మనము Yని మరేమి చేంజ్ చేయకుండా, రీప్లేస్ చేయకుండా జస్ట్ S we are adding this become into plural form. Is it clear? If you have any doubts, you can ask. ఈరోజు హోంవర్క్ కూడా మీరు ఏం చేస్తారంటే మీకు ప్రాక్టీసింగ్ అవుతుంది. మీ చుట్టూ చూసి ఏవి థింగ్స్ ఉన్నాయో ఆ థింగ్స్ రాసుకొని, సింగులర్లో ఆ థింగ్స్ రాసుకొని దానికి ప్యూరల్గా చేంజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనిపిస్తూ ఉంటుంది పెన్ను, పెన్సిల్, టేబుల్, చైర్, ఇవన్నీ వీటికి రాసుకోండి. ఓకే, ఇవన్నీ సింగులర్లో రాసుకోండి. స్పెల్లింగ్స్ రాసుకొని వాటిని ప్యూరల్గా చేంజ్ చేసుకోండి. మీ చుట్టూ ఉన్న మీ ఇంట్లో మీకు ఎక్కడ ఏవేవి కనిపిస్తాయి అవన్నీ. ఓకే, వాటిలన్నింటినీ ప్యూరల్లో. ఒక బెలూన్ ఉందనుకోండి, బెలూన్స్గా ఎలా రాస్తాం? ఓకే, ఒక పిక్చర్ దాన్ని ఎలా రాస్తాను? బల్బ్ ఎలా రాస్తాము? ఫ్యాన్ ప్యూరల్ ఎలా రాస్తాము? ఓకే, అలా ఏముంటే దానికి ఎలా రాస్తాము? కౌ ఉంది, కౌ ఎలా రాస్తాము? COW. ప్యూరల్ ఎలా ఏమవుతుంది? COW. S యాడ్ చేస్తే చాలా మటుకు మనకి నౌన్స్, సింగులర్ నౌన్స్ అన్ని S యాడ్ చేస్తే ప్యూరల్ చేంజ్ అయిపోతాయి. కానీ కొన్ని మాత్రమే
ఏంటంటే ఈఎస్ యాడ్ చేస్తే మారేవి చెప్పండి. ఏ ప్యూరల్ కి నౌన్స్ కి ఈఎస్ యాడ్ చేస్తేనే అవి ప్యూరల్ గా చేంజ్ అవుతాయి. సింగులర్ వాటికి ఈఎస్ యాడ్ చేస్తే ప్యూరల్ గా అవుతాయి. వై ముందు కాన్సనెంట్స్ ఉంటాయి. నేను కొన్ని వాటికి ఈఎస్ యాడ్ చేస్తేనే అవి సింగులర్ నౌన్స్ ప్యూరల్ గా చేంజ్ అవుతాయని చెప్పాను. లాస్ట్ లెటర్స్ కొన్ని ఉంటే అప్పుడు వాటికి ఈఎస్ యాడ్ చేయాలి అని చెప్పాను. ఏ లెటర్స్ ఉండాలి లాస్ట్? ఓ ఓ, వెరీ గుడ్. ఓ, ఇంకా ఓ సిహెచ్ ఎస్హెచ్ ఎస్హెచ్ సిహెచ్ ఎస్ డబల్ ఎస్ మర్చిపోకూడదు. ఇవన్నీ రాసుకోవాలి. ఎస్ డబల్ ఎస్ సిహెచ్ ఎస్హెచ్ ఓ ఎక్స్, ఈ 6 లెటర్స్ లాస్ట్కి వచ్చే లాస్ట్కి ఉంటే మనం కంపల్సరిగా దానికి ఆ సింగులర్ నౌన్ కి ఈఎస్ యాడ్ చేస్తేనే అది ప్యూరల్ గా చేంజ్ అవుతుంది. ఈరోజు హోంవర్క్ అట్లీస్ట్ 10 to 15 రాయండి. ఎక్కువ హోంవర్క్ ఏం లేదు. 10 to 15 మీరు చుట్టుపక్కల కనపడవన్నీ రాయండి. రాస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎప్పుడు ఎలా చేంజ్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, థ్యాంక్ యూ. మ్యామ్ హోంవర్క్ ఏం చేయాలి మ్యామ్? హోంవర్క్ మీ ఇంట్లో నీకు కనిపించిన వాటిలో కొన్ని స్పెల్లింగ్స్ రాసుకో, కొన్ని వర్డ్స్ రాయి, రాసి దానికి ప్యూరల్స్ రాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు పెన్ కనపడదు అనుకో, పెన్ పెన్స్, ఫ్యాన్ కనపడదు చూస్తే ఫ్యాన్ ఫ్యాన్స్. ఓకే ఓకే మ్యామ్. విండో కనపడదు విండోస్, డోర్ డోర్స్, గ్లాస్ గ్లాసెస్. అప్పుడు ఎలా చేంజ్ చేస్తాం? గ్లాసెస్ ఎలా రాస్తాం స్పెల్లింగ్? ఎస్ యాడ్ చేస్తామా ఎస్ యాడ్ చేస్తామా? గ్లాసెస్, గ్లాస్ జిఎల్ఏ, ఎస్ఎస్ డబుల్ ఎస్ ఉంది కాబట్టి దానికి ఈఎస్ యాడ్ చేయాలి. ప్లేటు, అలా చూసిన వాటిలన్నిటికీ ఒక్కొక్కటి రాయండి. ఓకే, టిన్ను, మీకు ఏవి కనపడితే అవన్నీ. ఫ్రూట్ కనపడదు అనుకో, ఆ ఫ్రూట్ వెజిటబుల్ పేరు రాయండి. ఆ పేరు రాసి దానికి ప్యూరల్ రాస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అప్పుడు. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ యూ? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్, క్లియర్. రాజేష్ గారు ఉన్నారు సార్? థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. షల్ వి క్లోజ్? Yes, ma'am. Thank you, ma'am. Happy night, ma'am. Bye, ma'am. గుడ్ నైట్. థ్యాంక్ యూ మ్యామ్.